అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు నీ పరిస్థితులు బాగాలేనప్పుడు కొంతమంది అన్యజనులు నిన్ను అలానే నువ్వు నమ్ముకున్న పరలోకపు తండ్రిని దూషిస్తూ మాట్లాడుతుంటారు. ఏం చేశాడు నీ దేవుడు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావుగా, ఉపవాస ప్రార్థన చేస్తున్నావుగా, మరి ఎందుకు నీకు ఈ ఆర్థిక సమస్యలు, ఈ అనారోగ్య బాధలు ఎందుకు నీకు? నీ దేవుడు శక్తివంతుడుగా, టాబ్లెట్ వేసుకోకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా ఈ అనారోగ్యాన్ని మాన్పించమని అడుగు. నీ లోకరక్షకుణ్ణి, నీ యొక్క అప్పులు తీర్చమని చెప్పి అడుగు నీ తండ్రిని అని చాలా వికిలిగా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. అలానే పెళ్లి కాని యవ్వనస్తులనైతే అంత మంచి జాబ్ హోల్డర్స్ హిందూస్ వస్తుంటే ఒప్పుకోకుండా దేవుడని ఆయన బిడ్డల్ని చేసుకోవాలని ఎదురు చూస్తున్నావు. ఇంకా ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ముసలిదానివి లేదా ముసలివాడు అయిపోతావని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. అయితే నా ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకపు మాటలకు అస్సలు బాధపడబాకండి. మన తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని మాట్లాడుతున్నారు. కావున మీరు అస్సలు బాధపడబాకండి, సంతోషించండి. దేవుడు నీ కొరకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు నీ యొక్క నీతి కార్యాలను బట్టి.